నాకొద్దు. నీకు ఇష్టం లేని ఆ పనులు నాకొద్దు ప్రభా. నీకు ఇష్టం లేని కోరికలు, ఆశలు నాకొద్దు ప్రభా. నాకు నువ్వు కావాలి నాయన. నీ ముఖాంతరము చూస్తూ ఉన్నప్పుడు అలా, నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు అలా నీ ఆత్మ నన్ను గద్దిస్తుంది ప్రభువా. నేను అనేక తప్పులలో ఉన్నాను ప్రభా. మోసములో, అక్రమములో జీవిస్తున్నాను ప్రభా. చీకటి బ్రతుకు నాలో దాగి ఉంది ప్రభా, నన్ను క్షమించు అని రాత్రి యథార్థంగా ప్రార్థన చేయి. దేవుని దగ్గర ప్రభుతో మాట్లాడి ఒక ఒప్పందం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. ప్రభు చేతిలో చేయి వేసి ఒక ప్రమాణం చేయి. రాత్రి దేవుని బిడ్డ, నమ్మకం లేదు నీ జీవితం. మరొక మీటింగ్ రేపు పెట్టుకున్నాము, కానీ అది ప్రభు దయ ఉంటేనే, ప్రభు కృప ఉంటేనే ఆ మీటింగ్లో పాల్గొంటాం. ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. ఇవ్వబడినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని ప్రభు చేతిలో చేయి వేసి మాటి దేవునికి, దేవా లోకములో ఏమీ లేదు ప్రభు, ఎక్కడ చూసిన నాయన ప్రభా అశాంతితో నిండి ఉన్నది ప్రభా, శాపముతో నిండి ఉన్నది ప్రభా, మోసముతో నిండి ఉన్నది ప్రభా, అవినీతితో నిండి ఉన్నది ప్రభా. ఈ లోకమంతా చెడిపోయి కుళ్ళిపోయి కంపు కొడుతుంది ప్రభా. ఈ పరిశుద్ధ పాదాల దగ్గర మాత్రమే ఎంతో ఉజ్జీవం, సంతోషం, ఆనందం కనబడుతుంది ప్రభా. నువ్వు కావాలి యేసయ్యా. దేవుని బిడ్డ, ఇక్కడ చాలా మంది ప్రభు సన్నిధికి వస్తలేరు. ఏమైందో మీ మనసులో ఎలాగ సైతానుడు పనిచేస్తున్నాడు. మనుషులను చూడకండి, దేవుణ్ణి చూడండి, యేసును చూడండి. దేవుని బిడ్డలారా, యేసును చూడండి. దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ప్రభుకు సమర్పించుకొని ఒక నమ్మకమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవించండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడును. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని దేవుని వాక్యం చదివిస్తుంది. ఏం విత్తుతున్నావు ప్రతిరోజు? నీ విత్తనాలేంటి? నీతి కలిగిన, సత్యము కలిగిన విత్తనాలనే విత్తుతున్నావా? పరిశుద్ధత కలిగినటువంటి విత్తనాలనే విత్తుతున్నావా? లోకానుసారమైన పాపముతో, అపవిత్రతో కూడినటువంటి విత్తనాలను విత్తుకుంటూ మంచి పంట కావాలని ఆశపడుతున్నావా? కుదరది దేవుని బిడ్డ. నువ్వేది విత్తుతావో అదే పోస్తావు. ఈ రాత్రి నీ బ్రతుకు ప్రభు చేతులు పెట్టు. నీ పిల్లలు బాగుండాలని కోరుకుంటున్నావా? నీ కుటుంబం, నీ సంసారం బాగుండాలని కోరుకుంటున్నావా? అయితే యేసు మాట విను, యేసు మాట విను. భవిష్యత్తు నీ చేతిలో లేదు, ఆశీర్వాదం నీ చేతిలో లేదు. నీ బ్రతుకు దీవించబడడం దేవుని చేతిలోనే ఉంది. ఈ రాత్రి ప్రభుకు నీ జీవితాన్ని సమర్పించుకో. ప్రభు అవకాశం ఇచ్చి ఉన్నాడు. చెప్పు, దేవుని చేతిలో చేవేసి, ప్రభువా ఒక నమ్మకమైన బిడ్డగా బ్రతుకుతా, నమ్మకమైన పాత్రగా బ్రతుకుతా. ఇప్పటి నుండి క్రమంగా నీ మందిరానికి వస్తాను ఆయన అని దేవునికి ఒక మాట ఇవ్వు. దేవుని బిడ్డ, ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు ఈ సమయంలో మనందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. వాయిదా వేయకు, వాయిదా వేయకు, వాయిదా వేయకు, వాయిదాలు వేయకు. దయచేసి దేవుని బిడ్డ, నీకు రెండు చేతులు దండం పెట్టి చెప్తా ఉన్నాను. ఉన్న సమయాన్ని వినియోగించుకొని ప్రభుకు అప్పగించుకోండి, ప్రభుకు అప్పగించుకోండి. మాట ఇవ్వండి దేవునికి. సమయం కొంచెమే ఉన్నది, ఎప్పుడేమి జరుగుతుందో తెలియదు. ప్రతిరోజు ఎంతో మంది మరణిస్తున్నారు. మరి మరణ వార్తలు మనం వింటున్నాం. నీవు ప్రతి క్షణం గడియారంలో ముళ్ళు కదులుతున్న ప్రతి క్షణం చావుకు దగ్గర అయిపోతున్నావు. వాయిదా వేయకండి. ప్రభుకు యథార్థముగా మీ జీవితాలను అప్పగించుకోండి. ఈ దినము నుండి మీరు అద్భుతాలు చూస్తారు, సూచక్రియలు చూస్తారు, మహత్కార్యాలు చూస్తారు. మీ జీవితమే ఒక ఆనందమయముగా మారిపోతుంది. మీ బ్రతుకులో ఒక గొప్ప నిరీక్షణ కలుగుతుంది.
ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు, దేవానికి. పరిశుద్ధ గొప్పవాడ, స్తుతులకు పాత్ర, సర్వశక్తిమంతుడు, వారి బ్రతుకు దినములన్నీ ప్రభువా నీ పాద సన్నిధిలో జీవిస్తూ యుగ యుగాలు నీ రాజ్యంలో ఉండడానికి తండ్రి సిద్ధపడుతుండగా ప్రతి బిడ్డను తండ్రి నీ పరిశుద్ధాత్మతో మీరు నింపండి ప్రభా. నీ పరిశుద్ధమైన అగ్నితో మీరు నింపండి ప్రభా. ఆ పరిశుద్ధ అగ్నితో మీరు కాల్చండి. ఈ బిడ్డలకు ఒక నెరవేర్చుదురుగాక. అందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హురాబా శిబాల హబారిగా సురా దురానా తరనా మందిని రికాలబా సేరనామా తురబా సియాలా దురాందరనా గదరగసియా వెరుకారబా తోరబా సియాంద కాలదారనా దీరాగో సియాలా దురబా. నీకు వందనాలు, వందనాలు. నీ పరిశుద్ధమైనటువంటి ప్రభు ఆజ్ఞను, నీ పరిశుద్ధమైనటువంటి వాక్యమును, పరిశుద్ధాత్మ సన్నిధిని నీ బిడ్డలకు అనుగ్రహించి ఈరోజు తృప్తిపరిచి నిలబెట్టినందుకే నీకు కోట్ల కొలది కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.